హే పురుషోత్తమ, మేమేం చేయాల్సి ఉంటుంది? ఆదేశించండి ప్రభు. మీరందరూ కూడా పృథ్వీపై మీ మీ అంశాలతో వానర కులంలో అలాగే ఋక్షకులంలో అవతరించండి. సమయం ఆసన్నమైనప్పుడు రావణుడికి విరుద్ధంగా ధర్మయుద్ధంలో మేము నీ సహాయాన్ని పొందుతాం. మీరు సమస్త జగత్తుకు పాలకులు. ఈ ధరణి, ఈ సమస్త బ్రహ్మాండము మీ నుంచి పుట్టుకొచ్చింది. ప్రళయకాలంలో దానిని మీలో లీనం చేసుకుంటారు. హే ప్రభు, రావణుడి నాశనం కోసం మీ ఒక్క కటాక్షమే సరిపోతుంది. అయినా మీకు మా సాయం కావాలా? హే ప్రభు, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము మీ లీలకు ముక్తులమయ్యి అహంకారానికి గురి కాకూడదు. మీ సహోదరి రుక్మిణీదేవి ప్రేమ కోసం ఎప్పుడూ త్యాగం చేస్తుంది, కానీ ప్రదర్శించదు. అయినప్పటికీ మా పట్ల ఉన్న అతీతమైన ప్రేమ కొన్ని సమయములలో మేల్కొలుపుతూ ఉంటుంది. ఏమైంది దేవి? ఏవైనా వచించాలా? ఏమీ లేదు నాదా. ఈ నరావతారం మేము ధర్మస్థాపన కోసం ఎత్తాలి దేవి. కానీ ఏ ధర్మకార్యమైనా ధర్మపత్ని లేకుండా సంపూర్ణం కానే కాదు. మీరు మా సహచరిణి. తమరే ఈ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ అవతారముతో మేము అనాచారి రాక్షసులను వధిస్తాం. కానీ ఈ అవతారం దాల్చాలన్న మా ఉద్దేశం మా యొక్క జీవిత చరిత్ర ద్వారా సదాచారానికి ఆదర్శప్రాయంగా మారాలి. మానవులకు శిక్షణ, ప్రేరణ కోసం మేము సత్యం, ధర్మం అనే రెండు పాదాలపై నడుస్తాం. జీవితపు విలువలకు మేము కట్టుబడి ఉంటాం. మా ఈ అవతారం మర్యాద పురుషోత్తముడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది.